మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. అబ్జర్వర్లు పార్థసారథి ఇంటికి వచ్చారు. అభ్యర్థి సవితతో కలిసి పని చేయాలని, క్యాడర్ ని ఒకటి చేయాలని చెప్పడానికి వచ్చారు. పార్థసారథి క్యాడర్ ఏమాత్రం ఒప్పుకోము, మాకు పెనుకొండ టికెట్ పార్థసారథికే ఇవ్వాలని పట్టుబట్టిన నియోజకవర్గ క్యాడర్ ఏమీ చేసేది లేక అధిష్టానానికి తెలియజేస్తామంటూ వెనుతిరిగిన అబ్జర్వర్లు పార్థసారథి మాటే మా అభిమానుల బాట అన్నారు. పెనుకొండ పట్టణం మడకసిర రోడ్డు నందు గల బీకే పార్థసారథి నివాసం వద్ద 7వ రోజు పెద్ద ఎత్తున పాల్గొన్న ఆయన అభిమానులు, కార్యకర్తలు పెనుకొండ నియోజకవర్గంలో బీకే పార్థసారథి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. బీకే పార్థసారథి అభిప్రాయమే మాకు శిరోధార్యమని తెలిపారు. నాయకులకి, కార్యకర్తలకి, శ్రేయోభిలాషులకి, ఇక్కడికి వచ్చేసినటువంటి మన జోనల్ ఇన్ఛార్జ్ రవీంద్ర గారు, సోదరుడు నరసింహారావు గారు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అదేవిధంగా మీ అందరూ కూడా మీ పాద పద్మాలకు నమస్కారం పెట్టుకుంటా ఉన్నా. ఈరోజు నాకు కూడా కడుపులో బాధ ఉంది, కానీ దిగుమింగుకుంటున్నా. కానీ మనకి అన్యాయం జరిగింది. మనం కూడా ఎన్నో కలలు కన్నాం. నేను కలలు కన్నా, మీరు కలలు కన్నారు. ఏదో ఒక అవకాశం వస్తుంది, రేపు ప్రభుత్వం వస్తుంది, మా కష్టాలన్నీ నెరవేరుతాయి అనేటువంటి ఆందోళన మీలో కూడా ఉండేది. అన్నా గవర్నమెంట్ వస్తుంది, ఈసారి ఏదైనా సాయం చేయంటే నేను కూడా ఒకటే అనుకున్నా. ఈసారి శాసనసభకి 24లో పోటీ చేసి తర్వాత పార్టీ అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి పనిచేద్దామని ఆలోచన చేశాను. కానీ విధి రాత ఈసారి మన నాయకుడు
మనకి శాసనసభ అభ్యర్థిగా నన్ను ఆ లిస్టులో లేదు, నాకు రాలేదు, నాకు బాధగా ఉంది. అదే విషయాన్ని మీరు కూడా రాలేదు, మనం కష్టపడి పనిచేసాం. 4 సంవత్సరాల కాలంలో కుటుంబ సభ్యులంతా రాత్రి పగలనకుండా పని చేశారు. అదే విధంగా మీరు కూడా ఒక కుటుంబ సభ్యులుగా మహిళా సోదరిమణులు అయితేనేమి మీరంతా కూడా ఒక అన్నదమ్ముల్లా నాకు అండగా నిలబడ్డారు. మీకు నేను అండగా నిలబడ్డా. అదే ఈ ప్రభుత్వంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా నేను కూడా పోలీస్ కానీ, రెవెన్యూ కానీ అన్నిటికీ నేను కూడా నిలబడ్డాను. మాకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు, ప్రోత్సహించారు. రేపు ఎలక్షన్స్ లో బ్రహ్మాండంగా గెలుస్తాం, మనకు మంచి మెజారిటీతో కూడా ఒక ఆశాభావంతో ఉన్నటువంటి సందర్భంలో ఈ నిర్ణయం వచ్చింది. అయితే ఈ నిర్ణయం వచ్చిన తర్వాత మీ అందరూ కూడా ఇదంతా ఆందోళన చేయడం ఇవన్నీ చేసిన తరుణంలో మనకు అధిష్టాన వర్గం నుండి కూడా పిలుపు రావడం జరిగింది. మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి, మన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. ఆయన దృష్టికి కూడా ఆయన కూడా రమ్మని తర్వాత ఆయనకి నాకు దాదాపు 24 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఆయన కష్టాలు ఆయన చెప్పాడు, నా కష్టాలు ఆయన చెప్పా. కానీ నేను ఒకటే చెప్పా, సార్ ఇది మాకు కూడా అన్యాయం జరిగిందంటే వార్త అన్యాయం కాదు. ఈసారి అధికారం రాకపోతే సమస్యలు అవుతాయి. ఏదో ఆ పార్లమెంట్కి పోతే కనీసం కొంతమందికి ఉపయోగం ఉంటుంది నీ ద్వారా కూడా, అంతే తప్ప నీ మీద వేరే దృష్టి లేదు. ఎగే వరకు లాక్కూడదు, దానికి ఒక ఇది ఉంటుంది, ఒక టైం ఉంటుంది, ప్రోగ్రామ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. అర్థం చేసుకోవాలి మీరు కూడా. ఆ విధంగా ఆయన దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే అదే ఇంకా ఒక విషయాన్ని కూడా చెప్పా, సార్ నా కార్యకర్తలు మా నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక నిమిషం, మొన్న ఎలక్షన్ ఒక నిమిషం దయచేసి అందరూ తెలుగుదేశం పార్టీ సోదరుమన్నారా, చంద్రబాబు నాయుడు గారు అన్న బీకే అన్నని నేను ఇద్దరు కలిసి బాబు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన గదిలోకి వెళ్ళారు. వెళ్ళి క్లియర్ గా చెప్పారు నాకు పెరుగున సీట్ ఇవ్వండి అని చెప్పి. ఆయన ఒకటే చెప్పారు, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రెసిడెంట్ చేశాను నేను, తర్వాత హిందూపురం ప్రెసిడెంట్ చేశా, నువ్వు ఒక మాజీ ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా వచ్చావు, జిల్లా పరిషత్ చైర్మన్ చేశావు, టీటీడీ బోర్డు చైర్మన్ చేసావు, టీటీడీ బోర్డు మెంబర్ చేసావు, నీకు అనేక విధాల్లో అనేక విభాగాల్లో నీకు తగిన గౌరవం కల్పించాను. ఇప్పుడు కూడా నాకు నీ అవసరం పార్లమెంట్ లో ఉందన్నాడు. అన్న ఒకటే చెప్పాడు, ఎక్కడ పార్లమెంట్ సార్ అన్నాడు. ఆయన అనంతపురం పార్లమెంట్ అన్నాడు. అన్న ఏం చెప్పాడు, అనంతపురం పార్లమెంట్ నాకు వద్దు సార్, నాకు హిందూపురం ఏమన్నాడు. ఆయన దానికి అంగీకరించి IVRS పెట్టాడు. ఆయన ఆశీస్సులు తప్పకుండా 2-3 రోజుల్లో హిందూపురం పార్లమెంట్ గా ఆసాద్ గారిని ఆయన ఆశీర్వదిస్తారని మనం అందరం కోరుకుంటున్నాం. ఈ తరుణంలో ఆయన పెనుకొండ అర్జెంట్ గా మీటింగ్ అరేంజ్ చేయండి కియా ముందు, ఏ విధంగా మనం ఈ రాష్ట్రానికి ముందు రాయలసీమలో డెవలప్మెంట్ చేసాము, ఒక విండ్ పవర్ కానీ, ఒక సోలార్ పవర్ కానీ, ఒక ఇండస్ట్రీస్ కానీ ఆ ప్రాంతంలోనే కావాలన్నారు. అదే ప్రాంతంలో మనందరం చేయించుకున్నాం. మీరు చంద్రబాబు గారు వస్తారు, మీ బోర్డు ముఖ్య నాయకులు గారు ఉంటే కలిసి అవకాశం కూడా కల్పిస్తాను డైరెక్ట్ గారు. అంతేగాని ఆయన అవసరం పార్లమెంట్ ఉంది. ఆయన హిందూ చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి, వాళ్ళు ఇబ్బందులకు గురవుతారు. నేను ఒకటే చెప్పా,
సార్ మీరు చెప్తున్నారు, నా విషయం కూడా వినండి. నేను హిందూపూర్ పార్లమెంట్ పరిధి దాటి అనంతపురం పార్లమెంట్ లో పోను అని చెప్పా. ఎందుకోసం అంటే మన కోసం, మీ అందరి కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ కష్టాలు వచ్చినప్పుడు నేను కూడా అండగా నిలబడకపోతే నాశనం అయిపోతాము. కాబట్టి ఆ విషయాన్ని కూడా మా నాయకుడి దృష్టికి చెప్పాను. ఆయన కూడా సవిరంగా విన్నాడు. విన్న తర్వాత అవన్నీ కూడా ఒక డిసిషన్ తీసుకునే తరుణం ఆసన్నం అవుతున్నటువంటి తరుణం. 3-4 తారీఖుల్లో ఫైనల్ లిస్ట్ కూడా వస్తుంది. ఆ సందర్భంలో సానుకూలమైనటువంటి ఒక తీర్పు, ఒక ప్రకటన కూడా వెలువడుతుందని ఆశిస్తున్నటువంటి తరంలో నిన్నటి రోజున ఒక ప్రకటన చేసి ఏకబిగిన పెనుగొండ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ మా నాయకుడు ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేయడంతో నేను కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒకటే మనమంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళాం. ఆయన కూడా ఒక మంచి నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. పార్టీ అంటే మన తెలుగుదేశం పార్టీనే. 10 సంవత్సరాలు ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా, 5 సంవత్సరాలు సత్యసాయి జిల్లా అధ్యక్షునిగా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో అక్కడ నేనున్నా, మీ వెంటనే ఫోన్ కాల్ చేసినా కానీ, లేదా కబురు పంపితే వస్తాడనే ఆ విధంగా అండదండలతో అందరిని కూడా కేడర్ని కాపాడుకొని ఇంతవరకు వచ్చినాడు. ఇప్పుడు అధిష్టానం అసెంబ్లీ టికెట్ డిక్లేర్ చేసింది, కానీ ఇంతకు ముందంతా వీళ్ళు ఎక్కడున్నారు, కష్టకాలంలో పార్టీని కాపాడిండే వాళ్ళు ఎవరు ఏమి అని క్షుణ్ణంగా పరిశీలించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా టికెట్ డిక్లేర్ చేసేటప్పుడు సీనియర్ నాయకుడు బీకే పార్థసారథి గారిని కూర్చోబెట్టి నచ్చజెప్పి చేసింది ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇకనైనా పూర్తి 5 మండలాల్లో పరిశీలించి తప్పకుండా బీకే పార్థసారథి గారిని డిక్లేర్ చేస్తే ఖచ్చితంగా 174 నియోజకవర్గాల్లో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా నంబర్ 1 గెలుపు సీటు పెనుగొండే అని ఈ సభామూలకంగా తెలియజేస్తున్నాం. లేదంటే చిత్తుగా ఓడిపోయేది కూడా మన పెనుగొండే అనేది ఈ సభామూలకంగా మేము తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా రేపు ఫోన్ మేనేజ్మెంట్ చేయాలంటే బూతుల దగ్గర నాయకుడు వెనక బలం ఉంటేనే ముందు పోయి చేస్తారు. వెనక బలం లేకపోతే, నాయకుని బలం లేకపోతే కేడర్ ఎట్లా పనిచేస్తుంది అనేది అధిష్టానం కూడా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో బీకే పార్థసారథిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే తప్పకుండా విజయం సాధిస్తామని మన పార్టీ తరఫున మేము ఈరోజు ఈ సభామూలకంగా తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా 6 రోజుల నుంచి కూడా ఇదే
వందల సంఖ్యలో వచ్చి అందరూ కూడా వాళ్ళలో నిరసనని వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇకనైనా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ గ్రౌండ్ లెవెల్లో పరిశీలించి ఖచ్చితంగా బీకే అన్నకు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుందని ఈ సభామూలకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బీకే పార్సాత గారి వీరాభిమానులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే గత వారం రోజుల కిందట ఒక విషాదకరమైన వార్త విన్నప్పటి నుంచి ఈ రోజు వరకు బీకే పార్సాత గారి వీరాభిమానులంతా కూడా ఎంతో శోభ అనుభవించు, ఎంతో బాధతో ఈరోజు ఈరోజు ఇక్కడ అందుబాటులో లేకున్నా కూడా స్వచ్ఛందంగా వచ్చి మీరు అన్నగారికి మద్దతు తెలిపినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నా. ఎంతో బాధ చేస్తుంది, మాట్లాడాలంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే బీకే పార్సాతి గారు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నప్పటి నుండి ఈ రోజు వరకు ఆ రోజు ఎన్టీ రామారావు చెప్తే ఆ లైన్ లో నడిచినటువంటి వ్యక్తి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తే ఆ గీతలో నడిచినటువంటి వ్యక్తి, ఒక క్రమశిక్షణ రహితం కలిగినటువంటి వ్యక్తి. ఆ రోజు పార్టీ లైన్ లో అన్నగారికి ఎన్నో అవమానాలు జరిగినా పార్టీ కోసం తన వంతు తమ బాధితుడిగా అందరి స్ఫూర్తితో కుటుంబం కన్నా పార్టీకే ఎక్కువ విలువ ఇచ్చినటువంటి వ్యక్తి మన నాయకుడు బీకే పార్సాతి గారు. ఈ రోజు మనం తెలుసుకుంటే ఎంతో బాధేస్తుంది. ఏ విధంగా మనము ఈ విషాదకరమైన వార్త విన్నామో మనకు అర్థం కావడం లేదు. ఎందుకు ఈ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందో ఎవరికి అర్థం కాదు. మన నియోజకవర్గంలోనే కాదు, మన జిల్లాలోనే కాదు. నేను కూడా అన్నగారితో పాటు 4 రోజులు విజయవాడలో ఉన్నా. అక్కడ పెద్ద నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ రోజు బీకే పార్సాతి గారికి టికెట్ రాలేదంటే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, బాధపడుతున్నారు, లోపల సంకోచిస్తున్నారు. నేను కూడా స్వయంగా చూసినాను. ఎంతో బాధ అనిపిస్తుంది. ఎందుకు ఈ నిర్ణయం అధిష్టానం తీసుకుందాం మనకి ఎవరికి తెలియదు. కానీ ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు ఇక్కడ నేను ఒకటే గుర్తు చేస్తున్నా, ఈ రోజుతో 6వ రోజు ఇక్కడ ఎంత మంది ఈ రోజు వీరాభిమాన్ వారు ఇక్కడ కార్యకర్తలు అయితే ఉన్నారో అక్కడ టికెట్ నిర్ణయించినటువంటి ఆఫీస్ అక్కడ ఎంతమంది ఉన్నారో ఒక్కసారి పునరాలోచన చేసుకుని అధిష్టానాన్ని మీరు గుర్తించాలని ఆలోచన చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఊపుగా ఉన్నది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయితున్నటువంటి తరంలో ఆ రోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆదేశించిన మన నుండి నియోజకవర్గంలో 80 పంచాయతీలు, ఒక మున్సిపాలిటీ, 300 పైచిలుక గ్రామాలు ఉన్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా బీకే పార్సాతి గారు అభివృద్ధి చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా దిక్కుచోదని స్థితిలో ఉన్నప్పుడు నియోజకవర్గ ప్రజలకు కానీ జిల్లా నియోజకవర్గ కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నేనున్నానంటూ ధైర్యం చెప్పి ముందుకొచ్చి వాళ్ళ సమస్యలు ఏ స్థాయి అయినా, గ్రామ స్థాయి అయినా, మండల స్థాయి అయినా, నియోజకవర్గ స్థాయి అయినా కూడా ఏ విధమైన ఇబ్బందులకు గురి చేసిన కార్యకర్తలను వెన్నంటి ఉండి కార్యకర్తల్ని కాపాడుకున్న చరిత్ర మన బీకే పార్సాతి గారు. ఎందుకంటే పార్టీ నిర్దేశించిన ఏ కార్యక్రమం అయినా కానీ బాగుడే అయితేనేమి, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అయితేనేమి, గుంతలు ఆంధ్రప్రదేశ్కి దారి ఏది అనే కార్యక్రమం అయితేనేమి, పార్టీ నిర్దేశించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ద్వారా చేసిన కార్యక్రమాలు అయితేనేమి, అలాగే మెంబర్షిప్ అయితేనేమి అత్యధికంగా చేసి తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలను, విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసిన చరిత్ర బీకే పార్సాతి గారు. అలాంటిది ఈరోజు పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి విషయంలో అతనికి అన్యాయం జరిగింది. దాని పర్యవసానమే
బీకే పార్థసారథి లాంటి సమర్థుడైన నాయకుడు లేనప్పుడు మాకు భద్రత లేదు, మా భవిష్యత్తుకు భరోసా లేదని చెప్పేసి పెనుగొండ నియోజకవర్గానికి వాస్తుపరంగా నైరుతిమూలైనటువంటి మా పరిగమండలం నుంచి తెలుగుదేశం నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. నిన్నటి రోజున 300 కుటుంబాలు నికాసైన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అలాగే వచ్చే సోమవారం కూడా ఇంకో 400-500 మంది చేరతారని చెప్పేసి మాకు సమాచారం. దయచేసి అధిష్టానానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి విషయంలో దయచేసి మీరు పునరాలోచన చేసుకొని సరైన నిర్ణయం తీసుకోకపోతే రాబోయే 10 రోజుల్లోనే మా పరిగి మండలంలోనే దాదాపు 5,000 మంది పార్టీ మారే పరిస్థితి అని చెప్పేసి నాకు సమాచారం ఉంది. దయచేసి పార్టీని కాపాడండి. తెలుగుదేశం పార్టీ ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. ఆ పార్టీ విధి విధానాలు కానీ సిద్ధాంతాలు కానీ ప్రతి ఒక్కటి ప్రజలకు మంచి చేసేలాగే ఉంటాయి. దాన్ని ఆ పార్టీ స్థాపించిన విధానాన్ని ఆ సార్థకతను మనం కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరొక విషయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలమైన అభ్యర్థి, ఒక బలమైన సామాజిక వర్గం రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక అభ్యర్థి. మన గోరంట్ల మండలం అయితేనేమి, పరిగి మండలం అయితే 6 రోజుల నుంచి కూడా ఇక్కడ లేకుండా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అన్న రవీంద్రనాథ్ గౌరవనీయులు పెద్దలు వచ్చినారు. అదేవిధంగా పార్టీ అబ్జర్వర్ మనకి నరసింహారావు గారు రావడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజే ఇక్కడికి మన ప్రియమైనటువంటి నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బీకే పార్థసారథి గారు కూడా రావడం జరిగింది. కాబట్టి మనం చాలా సంయమనంతో పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఉంటే పెద్దలు వచ్చారు కాబట్టి పార్టీ దృష్టికి తప్పకుండా తీసుకొని పోతారు. కాబట్టి మనం మాట్లాడితే ప్రయోజనం శూన్యం. తాపత్రయపడుతున్నారు. అలాంటిది అక్కడ మనం నివారించాలంటే ఉషశ్రీ చరణ్ రెడ్డి గారికి బలమైన ధీటైన అభ్యర్థి బీకే పార్థసారథి గారు అయితే మనం పెనుగొండలో విజయం సాధిస్తాం. బీకే పార్థసారథి గారు అయితే మొట్టమొదటి విజయం 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటి విజయం నమోదు చేస్తాం ఖచ్చితంగా పెనుగొండ నుంచి. అదే బీకే పార్థసారథి గారు అభ్యర్థి కాకపోతే 170 స్థానాల్లో మొట్టమొదటి ఓటుని కూడా నమోదు చేస్తామని చెప్పేసి వేల మంది కార్యకర్తలు ఆయన సొంతం. ఎందుకంటే ఆయన కష్టజీవి, పార్టీ కోసం కష్టపడ్డాడు. ప్రతి ఒక్కరికి నిజాయితీగా పనిచేసి పెట్టాడు. ఎవరి దగ్గర నీకు చేసి పెడతా, నాకు ఇది ఇవ్వు అని చెప్పి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ నాకు టైం లేదనో నేను బయట ఉన్నానో చెప్పిన దాఖలాలు లేదు. ఎనీ టైం ఏ టైంలో ఫోన్ చేసినా వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీర్చారు. కాబట్టి ఈ రోజు అధిష్టానం టికెట్ నిరాకరించినా కూడా వేల సంఖ్యలో వచ్చి 5 రోజుల నుంచి ఆయన మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. కాబట్టి మరొక్కసారి చేతులు జోడించి విన్నవించుకుంటున్నాం. మా పరిమండలం తరఫున, పెనుగొండ నియోజకవర్గం తరఫున దయచేసి అభ్యర్థి విషయంలో పునరాలోచన చేయండి. పెనుగొండ నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని కాపాడండి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. శాసన సభ అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించండి అని క్లియర్ గా చెప్పాను. అదే అంశాల తర్వాత ఆయన చెప్పేవన్నీ చెప్పినప్పుడు నేను కూడా
మా క్యాడర్ ఎవరు ఒప్పుకోవడం లేదు. మా క్యాడర్ కూడా సమస్యలు ఉన్నాయి. నేను మా క్యాడర్ని పోగొట్టుకొని తలుచుకోలేదు. నాకు సమస్యలు ఉన్నాయినప్పుడు పార్లమెంట్ కు పోన్నాడు, అనంతపూర్ కు పోన్నాడు. సార్ నేను అనంతపూర్ హిందూపూర్ బార్డర్ కూడా దాటిపోలేను సార్, మా క్యాడర్ నష్టపోతుంది అన్నప్పుడు సరే నేను ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకుంటా. హిందూపూర్కి హైవే వేస్తారు పెట్టించాడు, అది తర్వాత మాట్లాడతాడు. రేపు 4వ తారీఖు అయినా వెలువడచ్చు, 5వ తారీఖు అయినా కూడా ఒక మంచి ప్రకటన వెలువడుతుంది. ఆయన వచ్చినాడు, ఆయన చెప్తాడు. పెనుగొండ అభ్యర్థిగా పాత్రను ప్రకటించాలి. పెనుగొండ అభ్యర్థిగా పెనుగొండ అభ్యర్థిగా పెనుగొండ అభ్యర్థిగా పెనుగొండ అభ్యర్థిగా పెనుగొండ అభ్యర్థిగా జై బీకే జై బీకే జై బీకే జై బీకే.